సార్ ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ మనకు పెట్టుబడులు రావాలి. ఆర్థికంగా బలపడాలి అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే తెలుస్తుంది. ఏఐ సౌ స దానికి సంబంధించి గూగుల్ డేటాకు సంబంధించిన నిన్న ఏదైతే వైజాగ్‌లో ప్రారంభించారో దాని ద్వారా 2,00,000 ఉద్యోగాలు అంటున్నారు. 1,30,000 కోట్ల రూపాయల ఆర్థిక పెట్టుబడులు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఏంటి దీని మీద? సార్ ఏదైనా సరే పాజిటివ్ వేలోనే చూడాలండి. ఇప్పుడు నిన్న జరిగిన సమ్మిట్‌లో మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ మరి వచ్చి కూర్చొని మరి వీళ్ళంతా గూగుల్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని రాబోయే 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పి నిన్న ఒక కమిట్మెంట్ మీద ఒక సమ్మిట్ జరిగింది. మరి దాని ప్రకారం ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు. గతంలో విప్లవకర్త మన చంద్రబాబు నాయుడు గారు మరి మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు కూడా ఇలాగే కామెంట్స్ చేశారు. ఆయన ఎగతాళి చేశారు. మరి వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ హైదరాబాద్ వంక సైబర్ సిటీ వంక చూస్తుంది అంటే మరి ఆ రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీని ఇక్కడ తీసుకురావడమే. దాని ప్రకారం ఎంత డెవలప్ అయింది అనేది ప్రపంచం మొత్తం చూసింది. ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇది గనక నిజంగా అంటే కార్యరూపం దాల్చి ఒకవేళ వస్తే గనక ఎంత డెవలప్ అవుతుంది, ఎంతమంది పిల్లలకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంత ఇన్కమ్ ఇక్కడ ట్యాక్సేషన్ ఎంత పెరుగుతుంది, ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది మనం ఆలోచించాలండి. ఏదైనా సరే ఇలాంటి కంపెనీని ఇక్కడికి తీసుకురావటం ప్రపంచం మొత్తం ఒక్కసారి వైజాగ్ ఆంధ్రప్రదేశ్ వంక చూడటం అనేది ఒక పాజిటివ్ వేవ్ అండి. దాంట్లో నో డౌట్. అది ఏదైనా సరే మనం పాజిటివ్ వేలో చూస్తే మాత్రం 100% బాగుంటుంది. చేస్తారన్న ఉద్దేశంతోనే మనం ఉందాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరైనా సరే స్వాగతించాలి కానీ దీని గురించి నెగిటివ్గా కామెంట్ చేయడం అనేది మూర్ఖత్వం. అది ఎవరైనా కానిది. అలాగే ఇప్పుడు ఈ టైంలో దీన్ని మనం పెద్ద పండగలా చేసుకోవాలి తప్పితే ఈ టైంలో ఈ సారాలు, దొంగ బట్టీలు, లేకపోతే ఈ ముడుపులు ఇలాంటివి హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచం మొత్తానికి అంటే యువతకి ముందు తెలియజేయాలండి. ఇది ఒకటి వస్తుంది, ఇలాంటిది మీరు ధైర్యంగా ఉండండి, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పెరుగుతుందని చెప్పి అనేది మీడియా పరంగా కానీ లేదంటే గనక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ చూపించి వాళ్ళ పబ్లిక్కి తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరన్నట్టుగా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన మూలాలన్నీ కూడా ఎవరైతే సిట్ అధికారుల దర్యాప్తులో ఉన్న వ్యక్తి చెప్పాడు చాలా క్లియర్‌గా. జోగి రమేష్ గారితో ఉన్న వాట్సాప్ చాటింగ్‌తో సహా బయటపడిన నేపథ్యంలో ఎందుకు సార్ అంటే మీరన్నట్టు అభివృద్ధి చేసే చోట దాన్ని ప్రోత్సహించకపోగా ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు సృష్టించి వెనక్కి లాగాలి అంటే దానివల్ల ఎవరు సార్ నష్టపోయేది? రాష్ట్ర ప్రజలు కాదా? లేదా ఆ లిక్కర్ వల్ల తాగి చనిపోయిన కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడ్డట్టు కాదా? మీడియాలో ఏది రాస్తే అది నమ్ముతున్నారు తప్పితే వాస్తవాలు అనేది జరగట్లా. ఇప్పుడు ఈ కల్తీ మద్యం అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి, చాలామంది చనిపోయారు, చాలా జరిగినాయి ఇవన్నీ. ఇవాళ ఇప్పుడు నిన్న జనార్దన్ అతన్ని పట్టుకున్నారు. అతను పబ్లిక్గా ఒక వీడియోలో చెప్పినవి మొత్తం చూపిస్తున్నారు. అతను ఎవరు కొట్టింది కాదు, తిట్టింది కాదు, అది స్వయంగా అతను ఒప్పుకున్నాడు. మరి అది నిజానిజాలు అనేది ఇప్పుడు సిట్ వేశారు నిన్న. ఇప్పుడు వాళ్ళు నిజానిజాలు తేల్చాలి, పబ్లిక్కి తెలియజేయాలి. అది ఇంకా ఏం జరుగుద్ది అనేది దీని వెయిట్ మీద చేయాలి. ప్రమాణం చేద్దాం రండి. జోగి రమేష్ గారు కనకదుర్గమ్మ దగ్గర చేద్దాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర చేద్దాం. అంటే నిజంగా వీళ్ళకి భక్తి విశ్వాసాలు లేకపోతే భగవంతుడి మీద నమ్మకం ఉంటే గతంలో అన్ని అరాచకాలు జరిగి ఉండేవి సార్. రాముల వారు తల తీసేయడం కానీ లేకపోతే రథాలు తగలబెట్టడం కానీ ఇట్లాంటి పరిస్థితులు సరే ఇక్కడ నమ్ముతారా జనాలు? ఇవాళ ప్రజలు అదే రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రమాణాలు ఇవన్నీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు కళ్ళ ముందు ఆ రోజు జోగి రమేష్ గారు మరి చంద్రబాబు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. అది ప్రపంచం మొత్తం చూసింది, వీడియోస్ ఉన్నాయి, విట్నెస్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న కామెంట్ చేయడం అనేది చాలా తప్పండి. మళ్ళీ మీ ఇంటికి వస్తాం, దాడులు చేస్తాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్తాం అని చెప్పడం అనేది ప్రజలకి ఏమి ఇస్తున్నారు మీరు సందేశం? ఇప్పుడు ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేశారు కేంద్ర ప్రభుత్వంలో. ఆయన కూడా ఒక బీసీ నాయకుడు, బాగా మంచి నాయకుడు అని చెప్పని. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఇలాంటి అంటే రెచ్చగొట్టే పనులు చేయటం వల్ల ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ నాయకుడైనా సరే, ఏ నాయకుడైనా సరే నేను అలా అనటం అనేది తప్పు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు రాజకీయం చేసుకోండి, ఒకళ్ళు నిందలు వేసుకోండి, కానీ మీ ఇంటికి వస్తాం, కొడతాం, మీ నట్టింటికి వస్తాం, తోట తీస్తాం, ఇలాంటివి చేసి ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్న పాజిటివ్నెస్ అంటే ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్స్ వస్తున్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు, మంచి నాయకుడు, ఇతను చేయగలడు, ఏదైనా సాధించగలడు అని చెప్పని ఇప్పుడు లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ ఒక సానుకూలత
అనేది ఉంది కాబట్టి ఇక్కడికి రావడానికి వస్తున్నారు ఇన్వెస్టర్స్. గూగుల్ లాంటి కంపెనీయే వచ్చి వాళ్ళ పిచ్చయ్య గారు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పెడుతున్నారంటే ఎంత పాజిటివ్ మూమెంట్ ఉంటే వస్తారండి. దాన్ని వాళ్ళు సహించలేక ఇలాంటివన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అది రాష్ట్రానికి నష్టమే, లేకపోతే రాష్ట్ర ప్రజలకి యువతకి కూడా నష్టమేనండి. చివరిగా అంటే పీపీపీ పద్ధతి ఏదైతే ఉందో ప్రైవేట్ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మనం డెవలప్ చేద్దాం, వాళ్ళకి ఎలాంటి హక్కు అందులో ఉండదు, మెయింటైన్ చేసేది అంతా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నారు, దానికి సంబంధించి వివరిస్తున్నారు. అయినా కూడా మొన్న నర్సీపట్నం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హంగామా కానివ్వండి, లేకపోతే కోటి సంతకాల సేకరణ చేస్తాం, ఎక్కడ కనబడితే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటామన్న వ్యక్తి వెరీ నెక్స్ట్ డే లండన్ వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా ప్రజలకి విశ్వసనీయత ఉంటుంది ఆయన మీద. లండన్ అనేది ఆయన ఎప్పుడో 2 months బ్యాకే చెప్పాడు వెళ్తున్నానని. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఏ నాయకుడైనా పబ్లిక్లోకి వస్తేనే వాళ్ళ అంటే ఉనికి ఉంటుంది. ఆ ఉనికి కాపాడుకోవడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షమైన ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వాస్తవాలు ఉండాలి కదా అంటున్నారు. వాస్తవాలు అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారండి. అది ఏం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలన్నీ కట్టామని చెప్పని ఏవో చూపిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నేను గూగుల్ మ్యాప్స్తో సహా పెట్టి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఎంత ఆగిపోయినాయి ఏంటి అనేది మొత్తం సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నారు. ప్రజలు అటు చూస్తారు, ఇటు చూస్తారు. వాళ్ళకి ఏది అనేది రేపు ఎలక్షన్స్లో ఓటు ద్వారా చెప్తారండి. ఇది ప్రజలైతే అమాయకులేం కాదని ప్రజలందరూ ప్రజలు అమాయకులైతే కాదని ప్రజలు అత్యంత తెలివిగలవాళ్ళండి. మీరు చెప్పినా వింటారు, నేను చెప్పినా వింటారు, చంద్రబాబు గారు చెప్పినా వింటారు, జగన్ గారు చెప్పినా వింటారు. వాళ్ళకి ఏది అనేది మంచి అనేది చెడు అనేది రేపు ఎలక్షన్స్లో ఓటు అనే ఆయుధంతో చెప్తారండి. సిఆర్డీఏ భవనాన్ని చూసాం, 7 అంతస్తుల భవనం, ఈ రోజు శాశ్వత భవనం అని కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అమరావతిలో కుంటుపడ్డ అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ దానికి కొంచెం పూర్వవైభవం మరో ఇది వచ్చింది అనుకోవచ్చు. వచ్చింది అనుకోవాలండి. ఎందుకంటే కళ్ళెదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాన్ని కూడా గ్రాఫిక్ అనేస్తే మేము ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అది శాశ్వత భవనమే. అభివృద్ధి 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, వీళ్ళు సంవత్సరంలోన్నరలో కొంత కొంత పురోగతి చూపించవచ్చు. ప్రతిపక్షం అనేది సద్విమర్శ ఉండాలి, లేకపోతే సలహాలు ఇవ్వాలి, ఏది మంచి సలహాలు ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇవ్వాలి. అంతేగాని ఒకరోజు బయటకు వస్తాను, ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నేను ఇంకా వెళ్ళిపోతాను, నేను ఎవరికి కనబడను, మీరందరూ దాన్నే ఫాలో అవ్వండి అనేది ఎంతవరకు కరెక్టే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు పాత రోజుల్లో రాజులు మహారాజులు గూఢచారులు నిర్మించుకునేవాళ్ళు, దాంతో స్వయంగా వాళ్ళు మారు వేషాల్లో తిరిగి ప్రజల దగ్గర ఉన్న కష్ట నష్టాలు తెలుసుకునేవాళ్ళు, దాని ప్రకారం వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయొద్దు కానీ రెగ్యులర్గా మీటింగ్లకు వచ్చో లేకపోతే ప్రజలతో సన్నిహితంగానో కార్యకర్తలతో సన్నిహితంగానో ఉండి మెలిచి కష్ట నష్టాలు తెలుసుకుని అభివృద్ధి పదం నడిపించాలి. నాయకుడు అనేవాళ్ళు నాయకుడుగా ఉండాలంటే కొన్ని నాయకత్వ లక్షణాలు ఉండాలి. కానీ గత 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, దాన్ని సపోర్ట్ చేయకపోగా కేవలం నేను ఏదో ఒకటి చేసి జనాన్ని మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి అంటే ప్రజలకు ప్రతిదీ కూడా అరచేతిలో కనబడుతుంది కదా సార్. ఏం జరిగినా కూడా మనం ఈరోజు గూగుల్ కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నీ కనబడుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక విధంగా అబద్ధాన్ని నిజం చేయాలి అంటే ప్రజలు నమ్ముతారు సార్. ప్రజలు నమ్ముతారా లేదండి. ప్రతిపక్ష నాయకుడిగా కానీ లేకపోతే ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా కొన్ని నీ బాధ్యతలు నీకు ఉంటాయి, అవి నిర్వర్తించాలి. అంతేగాని ఏకపక్షంగా విమర్శించుకుంటూ పోయి అభివృద్ధి కుంటుపడేలాంటి చేసుకుని బయట అవుటర్స్ ఎవరు రాకుండా బీభత్సాన్ని సృష్టిస్తే నష్టానికి రాష్ట్రానికి నష్టం, నువ్వు కూడా నష్టపోతావు. నువ్వు ఉంటావు, నేను ఉండను, నేను హైదరాబాద్లో ఉంటాను, బెంగళూరులో ఉంటాను అనుకుంటే కుదరదు. ఇక్కడ ఉంటేనే, ఇక్కడ అభివృద్ధి ఉంటేనే మీరు కూడా మీకు విలువైన. ఇక్కడ శ్మశానం అయిపోతే ఏంటి ఉపయోగం, ఏంటి అభివృద్ధి? నువ్వు వచ్చి నీకే రావాలనుంది, నువ్వు ప్రతిదీ పరీక్షించు, ప్రత్యక్షంగా చూడు, అభివృద్ధి ఎలా చేయాలో చూడు, దాని తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలో చూడు. చివరిగా ఈరోజు మద్యం అమ్మకాలకు సంబంధించి లిక్కర్ మాఫియా గత 5 ఏళ్లలో జరిగిన మద్యం అమ్మకాలు చూసాం, ఈ సంవత్సరంన్నర కాలంలో జరుగుతుందో చూస్తున్నాం. కేవలం ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురజాలనే ఉద్దేశంతో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయించింది కాక ఈరోజు మొత్తం దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేసే విధానాన్ని అంటే వాళ్ళు చేసేదాన్ని వాళ్ళ హయాంలో జరగలేదండి.
ఒకటే మాట వాళ్ళ ఏమైనా జరగలేదా? చెప్పాడు కదా, గత 5 ఏళ్లలో మేము చేశాము, మళ్ళీ ఇప్పుడు ఆపేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కావాలని మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పి చాలా స్పష్టంగా అతను జనార్దన్ ఒప్పుకున్నా కూడా ఇంకా కాదు, మీడియా ఎదురుగుండా చెప్పినా సరే బలవంతంగా ఒప్పించారు. ఇది ఎంతవరకు సబబు? ప్రజలకు ఏం సందేశం అందిస్తున్నారు? సో జనాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు, నమ్మరు ఏదైనా. నమ్మరండి, అది అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ మీద నాయకుడు, ఇప్పుడు మనమంతా సామాన్యులంగా ఈ అరుగు మీద కూర్చుని ఏదో చెప్పేయడం కాదు సలహా. వాళ్ళు ఆల్రెడీ నాయకులు, అది జగం ఎరిగింది. దాని తర్వాత వాళ్ళ దగ్గర నెట్వర్క్ బాగుంది, అన్ని ఎంక్వైరీలు ఉంటాయి. దాని ప్రకారం రాష్ట్రం ఎలా అభివృద్ధి అవ్వాలి, ప్రతిపక్షంలో ఉన్నా పక్షంలో ఉన్నా సరే వాళ్ళ అభివృద్ధి చూడాలి. బెదిరించి బేభత్సం సృష్టించేస్తే ఎవరు వస్తారండి? రేపు మన ఫ్యూచర్ ఉండాలి కదా, మన నెక్స్ట్ తరాలకి ఫ్యూచర్ ఉండాలి కదా. ఇలాగేనా చేసేది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.